వచ్చేసి మేమైతే బిర్యానీ తింటున్నాం. మా మమ్మీ అయితే మాకు బయట నుంచి తెప్పించింది అనమాట. ఇప్పుడు మేము తినేసి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గాయ్స్. మా డాడీ అయితే రైస్ అయితే మాకు పెట్టేస్తుండు. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. చాలా బాగుంది. మమ్మీ చూపి, మమ్మీ మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే అన్నయ్య వచ్చిండంట, నేనైతే డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన. పిల్లల కోసం అయితే బిర్యానీ తీసుకొచ్చిండంట, మేము కూడా తింటున్నాం. బిర్యానీ మాత్రం సూపర్ ఉంది. ఏంటి గింతగానే వేసుకున్నా? అన్నకేది గింతగానమా? ఎందుకన్నయ్య వాళ్ళ కొడుకుకైతే ఉన్నదానికి ఇస్తాడు. మరి నేనేం తినాలి? మా అయ్యనైతే మా ఆయన తింటారు, మా నాకైతే ఏమి ఇస్తలేరు. చిన్నపిల్లలు పీసులు తినొద్దు, అన్న ఒకటి తినాలి. చూసినారా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అంటే పీసులు తినొద్దంట. చిన్నపిల్లలు ఒక రైస్ ఒకటి తినాలి, పెద్ద పెద్ద పీసులు తినొద్దు. కోపం ఎక్కువ. చూడు నా తలలో దునుకొని ఫ్రెండ్స్. పక్కన తెచ్చుకుంటాను ఇలా అయితే నా పీసులు అన్ని ముందుకుంటారు. రేపు చేపియొద్దు. ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బిర్యానీ. మేమైతే ఇప్పుడే బిర్యానీ అయితే ఏం చేస్తున్నాం కడుపున. మేమైతే వీడియో ఎప్పుడైనా బిర్యానీ చేద్దామంటే, నాకైతే బిర్యానీ అయితే మా బావ చేస్తాడు, కానీ మా బావ అయితే వీడియో తీద్దామంటే బిర్యానీ చేసినట్టు వీడియో తీయనియాడు. ఏముందిలే అంటారు. కానీ మేమైతే బయటనే ఎప్పుడైనా తినకపోతే తెప్పించుకుంటాం, కానీ ఇంట్లో అయితే బగారా రైస్, వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తా. చికెన్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక్కసారి ట్రై చేసినా కానీ నార్మల్గా వచ్చింది. ఇంకా ఎంతమందికి బిర్యానీ వస్తుందో, బిర్యానీలో ఏమేమి వేస్తారో, ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నాకైతే అంత రాదు బిర్యానీ అయితే. ఎందుకు రాంది వచ్చు అని చెప్పొద్దు, వచ్చిందే చెప్పాలి. బగారా రైస్ చేస్తా, వెజిటేబుల్ రైస్ చేస్తా, ఇంట్లో నాన్ వెజ్ అన్నీ వండుతా. బిర్యానీ తిన మా బావకి అయితే వస్తుంది, మా బాగా చేస్తాడు, కానీ ఓపిక ఉండదు ఆయన కూడా. ఎప్పుడైనా పిల్లలు అడిగితే పెట్టుకుంది. నెక్స్ట్ సండే అయితే పక్కా చేపిస్తా. మా మమ్మీతో యూట్యూబ్లో చూపించి మరీ చేపిస్తా. మీరు వీడియో అసలు స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ సండే వీడియో నిజంగా చేపిస్తా. బిర్యానీలో అది వస్తుంది కదా కర్రీ, ఏమంటారు దాన్ని? బిర్యానీ మిరపకాయల కర్రీ అంటారా? అది బిర్యానీ షోరు అంటారుగా, గ్రేవీ. అయితే ఎక్కువ నాకు అలవాటు ఉండదు, అదేమో వేసుకొని ఎక్కువ ఉట్టిదే తింటాను నేనైతే. నాకు ఇష్టం ఉట్టిదే. అది వేసుకోకుండా నేను ఉట్టిదే తింటా. ఇంకొకటి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అది చిన్న చిన్న గిన్నెలల్లో మజ్జిగ ఇస్తారు కదా కన్నె, బుడ్డి బుడ్డి గిన్నెలల్లో, అది తాగుతా ఎప్పుడైనా. బాగుంటుంది. దాన్ని ఏమంటారు? పెరుగు చట్నీ ఏమంటారు? పెరుగు కడి పెరుగు ఏమంటారు? బాగుంది బిర్యానీ. ఎట్లుంది? బాగా అమ్మ వేసింది బిర్యానీ. నేనే చేస్తున్నారు అడుగుతున్నా, కానీ బయట మా అమ్మే హోటల్లో మంచిగా ఇచ్చిరే. కొత్త హోటల్ ఏంటిది? అన్ని వర్షం చిచ్చా అది ఇది రెస్టారెంట్ స్నాప్ ఏమో ఉంది. ఏమైనా స్పైసీ మస్తు అనిపిస్తుంది నాకు. అదే కొన్ని చిచ్చాస్ మండి పక్కన ఉంటుంది ఇట్లా సాదాగా. నాకు చూడు, మా బాబు చూడు, మస్తు వచ్చింది బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, కొంచెం తీసుకొని చూస్తుంది మా బాబు. కారం అయిందని సపరేట్ రైస్ తీసుకున్నాం. చాలా బాగుంది. నాకు కొంచెం పీసీ వచ్చా. అదే మార్నింగ్ నుంచి అలసిపోయినా, వచ్చి వంట కూడా చేయకపోదు నిజంగానే. అసలు సడన్గా వీళ్ళు నన్ను తీసుకొస్తానికి వచ్చి ఇంకా అట్లనే మామయ్య బిర్యానీ ఇప్పించిందని చెప్తే, నేను ఒకవేళ బిర్యానీ తెచ్చినా లేకుండా నేనైతే ఈరోజైతే నేను వండపోదును, మా బావతో వండమంటున్నాను రైస్. అయినా ఆయన రైస్ ఉంది. మార్నింగ్ ఛాలెంజ్ వీడియోస్ అవి ఏమన్నా కావాలంటే ఎలా వీడియోస్ తీయాలి, ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయి మాకు అర్థం కావట్లేదు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు మా సబ్స్క్రైబర్స్ చూస్తూనే ఏంది? ఇంకొకటి లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొక 2-3 వీడియో అనేది షేర్ అవుతుంటుంది, పోతుంది అన్నట్టు. కంపల్సరీ అయితే ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి.
ఎందుకు లైక్ చేస్తలేరు, మన వీడియోస్ అయితే చూడట్లేరు, చెప్పండి మీరు కూడా ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ పెట్టండి అని ఒక్కరన్నా ఈ వీడియోకి మాత్రం ఒక్కరన్నా కామెంట్ పెట్టండి, ఈ పలానా వీడియో పెట్టండి మీరు అంటే కంపల్సరీ మీకోసమైనా మేము ట్రై చేస్తాం. ఎందుకంటే తెలియట్లేదు మాకు. ఇప్పుడు మన సబ్స్క్రైబరు మన అభిమాని ఇట్లా చెప్పిండు అని చెప్తే అబ్బా మాకు కూడా ఆ కామెంట్ చూసుకొని మేము కూడా ఎంత సంతోషపడతాము. ఆ ఒక్క లైక్ కోసము, ఒక్క లైక్ వచ్చినా కానీ ఒక్క కామెంట్ వచ్చినా నేనైతే ఎన్నోసార్లు చూస్తాను తెలుసా, షార్ట్ వీడియోకైనా ఫుల్ వీడియోకైనా ఒక్క లైక్ వచ్చినా కానీ చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే యూట్యూబ్లోనైతే. ఎందుకంటే అది చేసేటోళ్ళకే తెలుస్తుంది, నిజంగా యూట్యూబ్ ఛానల్ నడిపించేటోళ్ళకే తెలుస్తుంది అదేందనేది. చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు కూడా అర్థం కావట్లేదు ఎలాంటి వీడియో పెట్టాలి. ఛాలెంజ్ వీడియోసా, ప్రాంక్ వీడియోసా, కుకింగ్ వీడియోసా, మామూలుగా ఇంట్లో వీడియోనా, ఏం వీడియోస్ పెట్టాలో ఒక్కరన్నా ఈ వీడియోకి మాత్రం. ఇన్ని రోజుల నుంచి నేను వీడియో పెడుతున్నా, ఆ వీడియో ఎందుకో యూస్ రావట్లేవు, ఆ వీడియోలకు ఎవరు కూడా కామెంట్ ఇవ్వలేదు, చూడనట్టున్నారు. ఈ వీడియో కన్నా కనీసము ఈ పలానా వీడియో పెట్టండి అని చెప్పి మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇగో నాదైతే ఫినిష్ అయిపోయింది, నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. డ్యూటీ వేసి వచ్చి స్నానం చేసి బావ అయితే మా అన్నయ్య బిర్యానీ ఇప్పిస్తే బావ అయితే తీసుకొచ్చిండు, తినేసిన. ఇక నేనైతే ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతవరకే నాకైతే ఓపిక లేదు. ఇప్పుడైతే తినేసి పడుకుంటా, అయిపోయింది, తిన్నా పడుకుంటా, నా వల్ల కావట్లేదు, ఓపిక లేదు. మళ్ళీ మార్నింగ్ 5:30కి లేవాలి, ఎందుకంటే డ్యూటీకి పోతున్నాయి కదా ఫ్రెండ్స్, ఓపిక ఉండలేదు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతవరకే. ఓకే బాయ్. మరి అందరు తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ నైట్ చూసేటోళ్ళు అయితే గుడ్ నైట్ అని పెట్టండి, మార్నింగ్ చూసేటోళ్ళు అయితే గుడ్ మార్నింగ్ అని పెట్టండి. ఈ వీడియో అయితే ఇంతవరకు. ఈరోజు ముచ్చట వచ్చేసి అయితే ఇంతే ఇంకా. ఓకేనా? మా పాప మాట్లాడుతుంది. మేమైతే ఇప్పుడే బిర్యానీ మొత్తం తిన్నా, మా మమ్మ అయితే ఆడ ఒరిగిందంట. ఇంకా మేమైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే తిందామని కటింగ్ చేసి చెయ్యికి గట్ల పూసుకున్నావు. నా చేతు తిన్నోళ్ళకైనా అభిమానం ఉంటుంది. ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి కట్ చేసిన, లిప్స్ ఇంకా ఏం కాదు, స్పూన్ కూడా వేయలేదు. లైట్స్ ఏం కాదు ఫ్రెండ్స్. కూడా సూపర్.